ఫస్ట్ వన్ ఎక్స్ అనే సింబల్ తీసుకున్నాను. ఎక్స్ అంటే మీకు ఏమని చెప్పినా ఇవన్నీ ఇవన్నీ కూడా హాలోజన్ కాంపౌండ్స్. ఓకేనా? ఈ ఎక్స్ ప్లస్ వై ఏమేమి వస్తాయి? క్లోరిన్ వస్తుంది, క్లోరిన్ వస్తుంది, ఐడిన్ వస్తుంది, బ్రోమిన్ వస్తుంది, ఇంకా చాలా వరకు వస్తాయి. సరే సరిపోతుంది చూడండి. ఇవన్నీ కూడా మనం ఏమని మెన్షన్ చేస్తున్నాం అంటే హాలోజన్స్. ఇవన్నీ హాలోజన్స్. ఓకేనా? ఈ హాలోజన్స్ ని మన నామిక్లేచర్ ఇచ్చేటప్పుడు మనం ఏమని మెన్షన్ చేస్తాం అంటే హాలో అని మెన్షన్ చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి వర్డ్ ఏంటిది? హాలో. హాలో ఏంటిది? హాలో. ఒకవేళ ఫ్లోరిన్ ఉంది దాన్ని ఏమంటున్నాం? ఫ్లోరో. క్లోరిన్ వస్తుంది, క్లోరో. దాని తర్వాత అయోడిన్ వస్తుంది, అయోడో. బిఆర్ వస్తుంది, బ్రోమో. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను చూడండి. CH3 అదే అలా చేయగలను. CH2 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 ఇలా రాస్తున్నాను. ఇక్కడ నేను ఇలా రాస్తాను. ఎట్లా? ఇప్పుడు దీన్ని చూడండి. నేను ఏం చేశాను? సెకండ్ ప్లేస్ లో క్లోరిన్ తీసుకున్నాను. 1 2 3 4. ఫస్ట్ వన్ చూడాలి. కార్బన్స్ అన్నిటి మధ్యలో ఏ బాండింగ్ ఉంది? టోటల్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 కార్బన్స్ అంటే ఏమన్నా? బ్యూటేన్. దాంట్లో సింగిల్ బాండ్ ఉంది కాబట్టి దీని పేరు ఏం పేరు? బ్యూటేన్. ఇప్పుడు క్లోరిన్ అనేది ఏ పొజిషన్ లో ఉంది? సెకండ్ పొజిషన్ లో ఉంది. సెకండ్ పొజిషన్ లో ఉంటే క్లోరిన్ ఉన్నప్పుడు ఏమని చెప్పి దీని ఏమొస్తుంది చూడండి. బ్యూటేన్. దాని పేరు ఏంటిదా? అర్థమైందా? సరే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ రా. CH3 CH డబుల్ బాండ్ CH2. ఇప్పుడు దీని పేరు చెప్తారా? దీని పేరు చెప్తారా? 1 2 3. ఈయన అనేది ఎక్కడ ఉంది? ఫస్ట్ కార్బన్ ఉంది. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు మనకి ఇలా ఇస్తాడు, ఇంకొకటి ఇస్తాడు, ఇంకొకటి రాస్తాడు. CH3 CH2 CH2 CH3. ఓకేనా? ఇక్కడ క్లోరిన్ తీసుకున్నా, ఇక్కడ బ్రోమిన్ తీసుకున్నా. ఇప్పుడు దీని పేరు ఏం పేరు? అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? మనకి ఇలా వస్తాయి, ఇలాంటి చాలా వస్తాయి. అది మనం ఐడెంటిఫై చేయడానికి రావాలి. ఎట్లా నామిక్లేచర్ చేస్తున్నాం, ఏ విధంగా మనం అంటే ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. హాలోజన్ కాంపౌండ్స్ ఏ వచ్చినా కూడా మనం ఏమంటాం? హాలో అని మెన్షన్ చేస్తాం. అది క్లోరో కావచ్చు, బ్రోమో కావచ్చు, ఐడో కావచ్చు, వాట్ ఎవర్ మెయిన్. ఓకేనా? క్లియర్ అయితే నేను కొన్ని ఎగ్జాంపుల్